ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ అయితే చాలా సూపర్ ఉంటది. ఈ యానిమేషన్ 3డీ చాలా బాగా సెట్ అయింది. ఒకసారి నేను డెమో చూపిస్తాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. చాలా బాగుంటది. బాయ్స్‌కైతే బాగా నచ్చుతుంది. చూడండి ఫస్ట్. హే పిల్లగాడ ఏందిరో పిల్లగా హే మొనగాడ సంపకోయ్ మొరటోడా నా చూసారు కదా! ఎలా అనిపించింది మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ ఈ స్టార్టింగ్‌లో నేమ్ అంటే నేను ఆల్రెడీ శ్రీకృష్ణ వీడియో ఒకటి చేసిన. అదే టైప్‌లో అయితే ఉంటది. ఎందుకంటే దాని టైప్‌లోనే కొన్ని యానిమేషన్ చేసిన. అంటే స్టార్టింగ్ పోర్షన్ మాత్రం అదే యానిమేషన్ చేసిన. బాగా అనిపించింది. అంటే ఆ మ్యూజిక్ వచ్చేటప్పుడు. ఓకే. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీకు అసలు కష్టమే ఉండదు ఈ వీడియోలో. వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడండి. ఆహ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకోటి అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను ఆహ్, టెలిగ్రామ్‌లో పెడతాను. చాలామందికి కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉంది. ఈ వీడియో చూడండి మీకు అర్థమైపోతది. ఏందంటే కొందరికి ఏందంటే ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఫోటోస్ అనేది రావడం లేదని అంటున్నారు. కొందరికి ఫోటోస్ అనేది అసలు రీప్లేస్ కావడం లేదని అంటున్నారు. చాలా సార్లు చెప్పాను. అయినా కూడా ఈ వీడియోలో మొత్తం కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇంకోటి ఫోటో రూమ్ యాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఫోటో రూమ్ యాప్ కూడా మీకు టెలిగ్రామ్‌లోనే ఉంటది. ఓకే. మీరు కొన్నిసార్లు అప్డేట్ అడుగుతదది. మీరు అప్డేట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఓపెన్ చేయగానే ఇలా ఉంటది కాబట్టి స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో ఒకటి తీసుకోండి. ఓకే. ఇందులో మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం లేకుండా. క్వాలిటీ కూడా చాలా బెటర్‌గా ఉంటది. ఓకే. ఇక్కడ మనకు ట్రాన్స్‌పరెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది. ఇలాగైతే ఒక 4, 5 ఫోటోస్ అయితే మనకు కావాలి కాబట్టి అవైతే ట్రై చేయండి. ఓకేనా? దాని తర్వాత మనం ఏదైతే మీకు ప్రాజెక్ట్ ఇస్తానో దానికంటే ముందు మీ దగ్గర చెప్పాను మళ్ళీ దీనికి ఫాంట్ అయితే ఏం అవసరం లేదు. అలర్ట్ మోషన్ ఏవైతే ఫాంట్స్ ఉన్నాయో అవే యూజ్ చేసినా కాబట్టి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తేనే స్టార్టింగ్‌లో ఇలా ఉంటది. ఎందుకంటే ఇది నల్ బేస్ మీద ఉంటది కాబట్టి కెమెరా అయితే ఏం యూజ్ కాలేదు. ఓకే. ఇందులో ఫోటోస్ మాత్రమే అండ్ స్టార్టింగ్‌లో ఇక్కడ చూడండి. క్రిష్ అనే నేమ్ అయితే ఉంటది. స్టార్టింగ్‌లో మీ నేమ్ మాత్రం పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇందులో అయితే 5 లెటర్ మాత్రమే ఉంది. మీ దగ్గర ఒక 6, 7 లెటర్ ఉన్నా కూడా స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వండి. ఏదైతే స్పేస్ ఉంటదో ఇక్కడ పైన మనకు ఈ పైన ఫ్లవర్ ఉంది గదా! ఈ ఫ్లవర్‌ని కొంచెం దూరం చేసుకోండి. ఎక్కువ లెటర్ ఉంటే, తక్కువ ఉంటే నో ప్రాబ్లమ్ లే కానీ ఓకే. తర్వాత మీ యొక్క లెటర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి వన్ బై వన్ అయితే చేంజ్ చేసిన తర్వాత కొంచెం కిందికొద్దాం. లెటర్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోస్ అయితే ఉన్నాయి. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇంతకుముందు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది. అది నేను రీప్లేస్ పెడతాను. ఓకే. కొన్నిసార్లు ఇక్కడనే చెప్తాను మీకు. చూడండి. ఓకే. ఫోటో రీప్లేస్ అయింది. ఇదైతే చాలా సింపుల్‌గా రీప్లేస్ అయింది. కొన్నిసార్లు మీకు రీప్లేస్ అవ్వదు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో ఏ ఫోటో ప్లేస్‌లో అయితే ఉందో మనకు ఓకే. మీరు ఎగ్జాంపుల్‌గా ఎక్కడైనా ఒక ఫోటో తీసుకోండి. సంథింగ్ ఈ ఫోటో పెట్టాను. ఇది బ్యాక్ సైడ్‌లో ఎళ్ళిపోయింది. అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి ఆ ఫోటోని. మీరు యాడ్ చేసిన ఫోటోని కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో దగ్గరైతే చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటో తీసుకోండి. తీసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి ఇక్కడ. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అక్కడ అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ కలర్ మాత్రం గ్రీన్ కలర్‌లో ఉంచి పేస్ట్ చేయండి. ఫోటో చేంజ్ అయిపోతది. దాని తర్వాత అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఇలా. మీకు నచ్చినట్టు. ఇలా. ఫోటోస్ అనేది ఈజీగా, సింపుల్‌గా చేంజ్ చేసుకోండి. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇందులో. ఓకే. ఫాంట్ కూడా ఏమి అవసరం లేదు కాబట్టి సంథింగ్ ఒక ఫాంట్ ఏమో ఉందనుకుంటాను. అది కూడా మీకు అంత అవసరం లేదు. మీరు వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను వేరే ఫాంట్ పెడతాను. సారీ. పైన వస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ ఫాంట్ పెడుతున్నాను. సైజ్ కొంచెం తక్కువ చేద్దాం. చూడండి. ఫాంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం కొంచెం మధ్యలో మాత్రం ఒక 2 ఫాంట్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం చేంజ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వస్తే కూడా అది చేంజ్ చేసుకోండి. ఇబ్బంది అయితే పడకండి అంతే. తర్వాత లాస్ట్‌లో మాత్రం ఫోటోస్ మాత్రం అన్నీ చేంజ్ చేసుకోండి. ఇంతకుముందు ప్రాసెస్ అయితే చెప్పాను కదా! అది మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. జై హింద్.